రైట్ ఈ రోజు అస్సాంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. భారత ఎయిర్ ఫోర్స్ విమానంలో వచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. రోడ్డు పైనే ల్యాండ్ అయింది ప్రధాని మోదీ విమానం. దిబ్రూగఢ్ దగ్గర ప్రధాని మోదీ విమానం ల్యాండ్ అయింది. ఈశాన్య రాష్ట్రాల్లో తొలి ఈఎల్ఎఫ్ కేంద్రానికి ఇనాగ్రేషన్ జరిగింది. అక్కడే ల్యాండ్ అయిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. గౌహతిలో 5,450 కోట్లకు పైగా ప్రాజెక్టుల్ని ప్రారంభిస్తారు. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన కుమార్ భాస్కర్ వర్మ సేతుని ప్రారంభిస్తారు మోదీ. ఇక జాతీయ డేటా సెంటర్ని కూడా ప్రారంభించనున్నారు మోదీ. మీరు టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నదే ఈఎల్ఎఫ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ. సైనిక విమానాలు కానీ లేదా పౌర విమానాలు కానీ అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్ అవడానికి రోడ్డు మీదనే ఈ విధంగా ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఈశాన్య రాష్ట్రాల్లో తొలిసారి మనం చూస్తున్నాం. దీన్ని ప్రధాని మోదీ పరిశీలిస్తున్నారు. ఆయన విమానం కూడా దిబ్రూగఢ్ దగ్గర ఉన్నటువంటి ఈఎల్ఎఫ్ దగ్గరే ల్యాండ్ అయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అంతేకాదు ఆయన 5,500 కోట్లకు పైగా విలువైనటువంటి ప్రాజెక్టులకి ఈరోజు ప్రారంభించబోతున్నారు. బ్రహ్మపుత్ర నది మీద నిర్మించిన కుమార భాస్కర్ వర్మ సేతును కూడా మోదీ ప్రారంభిస్తారు. జాతీయ డేటా సెంటర్ని కూడా ప్రధాని ప్రారంభించబోతున్నారు. ఈరోజు అస్సాంలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. భారత ఎయిర్ ఫోర్స్ విమానంలో ప్రధాని మోదీ ఈఎల్ఎఫ్ దగ్గర ల్యాండ్ అయిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. And now call sign Eklavya, piloted by SCON leader Masand. The Rafale aircraft is now lined up for departure. You'll now witness the aircraft getting airborne in less. ఈశాన్య భారతంలో నిర్మితమైన మొదటి అత్యవసర ల్యాండింగ్ కేంద్రం ఇది. దిబ్రూగఢ్లోని మోరాన్ బైపాస్ ప్రాంతంలో ఉన్న ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఈఎల్ఎఫ్. ఇక్కడే ప్రధాని మోదీ విమానం ల్యాండ్ అయింది. ఎమర్జెన్సీ టైంలో అత్యవసర సమయంలో సైనిక విమానాలు కానీ పౌర విమానాలు కానీ నేల మీద దిగడానికి అలానే నేల మీద నుంచి నింగిలోకి ఎగరటానికి అనుకూలంగా దీన్ని భారత వాయుసేన సమన్వయంతో నిర్మించారు. అత్యవసర సేవల్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రధాని మోదీ విమానం ల్యాండ్ అయిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఈరోజు అస్సాంలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. 5,500 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులకి ఆయన ప్రారంభించబోతున్నారు. అంతేకాదు బ్రహ్మపుత్ర నది మీద నిర్మించినటువంటి కుమార భాస్కర వర్మ సేతుని కూడా ప్రారంభిస్తారు ఈరోజు మోదీ. Before we get to realize ourselves with the flow of today's events, the event will start with the takeoff of air superiority fighter lined up on the far right.